నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి కేబినెట్ ఆమోదం। వివరాలు వెల్లడించిన మంత్రి కొలుసు పాదసారథి। కూటమి ప్రభుత్వం నియంత పాలన సాగిస్తున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజం। మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల। వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం। పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీలను రూపొందిస్తుందని మంత్రి కొలుసు పాదసారథి అన్నారు। ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు। దీని ద్వారా పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపారు। కేబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు। ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీ ద్వారా యూపీ, గుజరాత్, తమిళనాడు లబ్ధి పొందాయన్నారు। ప్రత్యేకమైన పాలసీ లేకపోవడంతో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రాని పరిస్థితి నెలకొందన్నారు। రాష్ట్రంలో దాదాపు 150 బిలియన్ డాలర్ల వ్యాపారమే లక్ష్యంగా విధానం రూపొందించామని తెలిపారు। పెట్టుబడులు పెట్టేందుకు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఆసక్తి చూపుతున్నాయని, విశాఖలో ఐటీ సేవల కోసం పలు కంపెనీలు ప్రతిపాదనలు ఇచ్చాయని వెల్లడించారు। ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా వెళ్లాలని ఏదైతే బయట చెప్తుందో దానికి అద్దం పట్టే విధంగా ఈ రోజంతా కూడా ఎజెండా ఫిక్స్ చేయబడిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను। నేను పరిపాలన అంటే కేవలం బటన్ నొక్కటమో లేకపోతే ప్రజల్ని భావోద్వేగంలోకి తీసుకువెళ్ళి వాళ్ళని మెస్మరైజ్ చేయటమో, మనకున్న ఆకర్షణ శక్తి ద్వారా అలా కాకుండా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో, ఒక విజన్తో ఈ రాష్ట్ర భవిష్యత్తుకి పునాదులు వేయాలనే ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో ఈరోజు కేబినెట్లో చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పేసి కూడా మనం చేస్తాను। ఈ ఒక్క కేబినెట్ మీటింగ్ లోనే 79,900 అంటే దాదాపు 80,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనల్ని ఇంధన శాఖ కానివ్వండి, ఐటీ శాఖ కానివ్వండి చేసిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను। దాదాపు 1,25,00,000, 1,50,000, 1,50,000 ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను। భవిష్యత్తులో దేశంలో పెట్టుబడిదారులందరూ కూడా అంటే పారిశ్రామికవేత్తలు కానివ్వండి, సాఫ్ట్వేర్లో కానివ్వండి, వాళ్ళందరికీ అల్టిమేట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అయ్యే విధంగా ఈరోజు మరి ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకురావడం కానివ్వండి, ఆ పాలసీలకు అనుగుణంగా వచ్చిన ప్రతిపాదనలు, పెట్టుబడి ప్రతిపాదనలు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను। మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O ఏదైతే ఐటీ ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను। ఇప్పటి వరకు ఏమిటంటే మన రాష్ట్రంలో కాంపోనెంట్స్ తీసుకొచ్చి అసెంబ్లీ చేయటం కానివ్వండి, లేకపోతే కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆ ద్వారానే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఆ స్థాయిలోనే ఉంది తప్పితే పూర్తిగా అన్ని కాంపోనెంట్స్ని ఇక్కడే తయారు చేసుకుని అంటే ఫుల్ ప్రోడక్ట్ని ఒక టీవీ కానివ్వండి, ఒక ఫోన్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఏ పరికరమైనా సరే 100% ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కాబోట్లేదని ఇది మనందరికి తెలిసిన విషయమే। దాంట్లో 50%, 60% కాంపోనెంట్స్ని ఇతర రాష్ట్రాల నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచో తెప్పించుకుని ఇక్కడ అసెంబ్లీ చేయటం, దాన్ని మార్కెట్ చేయటం జరుగుతూ ఉంది। ఈ పాలసీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను నేను। ఈ పాలసీ లేకపోవటం మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి కేటాయించిన ఇన్సెంటివ్స్ని కానివ్వండి, లేకపోతే నిధులు కానివ్వండి డ్రా చేయటానికి మన రాష్ట్రానికి తగు అవకాశాలు లేకపోయినాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను। ఇక్కడ ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకొచ్చి గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు చాలా లబ్ధి పొందడం కూడా జరిగింది। మరి ఈ పాలసీ తీసుకురావడం మూలంగా రాబోయే సంవత్సరాల్లో 100 to 150 బిలియన్ డాలర్స్ బిజినెస్ మన వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను। ఈ పాలసీని తీసుకురావడం ద్వారా ఇప్పటికే చాలామంది
ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ తయారీదారులు అయితే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి మరి చాలా ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి వారు ఇక్కడ ఇండస్ట్రీ పెడతాం ద్వారా ఈ పాలసీ ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి అనేక ఇన్సెంటివ్స్ని పొందటానికి అవకాశం వస్తుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కొన్ని పేరు పొందిన ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు కొన్ని ప్రతిపాదనలు ఇవ్వటం జరిగింది. వారికి కావాల్సిన భూమి కానివ్వండి, వారికి కావాల్సిన ఇన్సెంటివ్స్ కానివ్వండి, SIBB పూర్తిగా సమీక్షించి రికమెండ్ చేసిందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నియంత పాలన సాగిస్తుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకు క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక మాజీ మంత్రిగా పనిచేసిన తనపైన జనసేన సైకులు దారుణంగా దాడికి తెగబడ్డారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీస్ వ్యవస్థను దారుణంగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి వెళ్తుండగా తణుకు టౌన్ బాయ్స్ హైస్కూల్ వద్ద జనసేనకి చెందిన కొంతమంది రౌడీ మొక్కలు తన కాన్వాయ్ వాహనంపైకి ఎక్కి దాడి చేసి వాహనం ధ్వంసం చేశారన్నారు. హరిహర వీరమల్లు సినిమా జెండాలతో, జనసేన పార్టీ జెండాలతో వీరంగం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైలెన్సర్లు తీసి సౌండ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. సరే వెళ్ళొచ్చు, కానీ మా ప్రచార రథాన్ని ఆపి ప్రచార రథం మీద ఉన్న బాయ్నెట్ మీద ఎక్కి ప్రచార రథం ఎక్కి జెండాలతోటి ఊపుతూ ఒక 15 నిమిషాలు రణరంగం సృష్టించారు. చాలా దౌర్జన్యంగా దారుణంగా ఆ కారు వాటిని కూడా డ్యామేజ్ చేస్తూ ఏదైతే జగన్ గారు ఫిగర్ ఉందో, బొమ్మ ఉందో దాని మీద ఎక్కి తొక్కే కార్యక్రమం కూడా చేశారు. ఇది దుర్మార్గమైన పని, హేయమైన పని, ఇది నీచమైన పని అని నేను అంటున్నాను. ఈ దేశంలో చాలా మంది హీరోలు ఉన్నారు. వాళ్ళందరూ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. రిలీజ్ ఫంక్షన్లో చాలా మంది చేసుకుంటా ఉంటారు, తప్పులేదు. ఇవాళ చాలా మంది హీరోలు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి, తణుకులోనూ చేస్తున్నారు కూడా. అది మంచిగా ఉన్న సినిమాలు నచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, చూసుకుంటున్నారు, పార్టీలతో భేదాలు లేకుండా. కానీ నిన్న దారుణంగా అక్కడకొచ్చి కారుని అడ్డగిస్తుంతో పాటు దుర్భాషలాడుతూ ఆ జెండాలు ఊపి దారుణాతి దారుణంగా బీభత్సకాండ సృష్టించారు. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆ ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి పొల్యూషన్ సౌండ్ తోటి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఇది ఎంతవరకు తగునని నేను అంటున్నాను. ఈ రాష్ట్రంలో ఎంతమంది సినిమాలు తగ్గుతున్నాయి, కానీ ఈ రకమైన బీభత్సకాండ ఎక్కడా లేదు. ఇట్లాంటి బీభత్సకాండ ఎందుకు జరగాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అని అన్ని వర్గాల వారికి కూడా మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బ్రాహ్మణుల్లో వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు, రాజుల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు, అన్ని క్యాస్టులతో పాటు కాపు నేస్తం ఇచ్చారు, కాపుల్లో ఉన్న రైతులకి రైతు భరోసా ఇచ్చారు, కాపుల్లో ఆటోలు దొరికిన వాళ్ళకి ఆటోకి 10,000 రూపాయలు ఇచ్చారు, కాపుల్లో కార్లు దొరికిన వాళ్ళకి 10,000 ఇచ్చారు, తోపుడు బండ్ల వాళ్ళకి 10,000 ఇచ్చారు, మిషన్ కుట్టుకునే వాళ్ళకి 10,000 ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా ఎవరికి కూడా తక్కువ చేయలేదు. ఎందుకు ఆయన మీద మీకు కక్ష? మీ హీరో, మీ నాయకుడు చేసుకోండి, కానీ ఇట్లాగా చూపించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉంది, ఆ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఇప్పుడు చాలా మంది ఇన్ఛార్జీలుగా పనిచేశారు. షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. బొలిశెట్టి సీని ఎమ్మెల్యే గారు కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు. మాకు స్వేచ్ఛ లేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ మాకు లేదు అంటున్నాడు ఆయన. ఆయన కూడా వెళ్ళిపోవచ్చు అనే మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు, నాతో ఉండేవాళ్ళు ఉంటమే తెలుగుదేశాన్ని ఒక మాట అనకూడదు, వెళ్ళిపోవచ్చు అంటున్నారు. 15 సంవత్సరాలు తెలుగుదేశంతో ఉంటానంటున్నారు. మీ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని లేదు, నేను పోరాటం చేయటమే నాకు తెలుసు, నేను పోరాటమే చేస్తాను, పరిపాలన చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు, ఆయనే ఉండాలంటున్నారు. అది మీ ఇష్టం, మీ సమస్య. కానీ మా పార్టీల మీద, మా మీద ఈ రకంగా చేయటం మంచిదా అని నేను అడుగుతున్నాను. ఏ ఒక్కటి మేము తక్కువ చేసాం, ఏ ఒక్క తప్పు చేసామని నేను అడుగుతున్నాను. ఈ నియోజకవర్గం వచ్చిన కాడి నుంచి ఒకటే మాట చెప్పాను, కారుమూరి అందరవాడు మీ ఇంట్లో ఎమ్మెల్యేలాగా పనిచేస్తానని. మీ ఇంట్లో ఎమ్మెల్యేలాగా పనిచేశాను నేను, ఈ నియోజకవర్గం అందరింట్లో ఎమ్మెల్యేలాగా పనిచేశాను నేను. ఇవాళ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడున్న
పరిస్థితులు ఇక్కడ ఉన్న రాజకీయాలు ఏ రకంగా చేస్తున్నారో ప్రతి దానికి ట్యాక్సులు ప్రతిదీ కూడా వసూళ్లు ఓన్లీ ఒక చోటకే ఓముకి చేరిపోతా ఉన్నాయి. హీరోలు అందరూ ఉన్నారు, ఎవరి ఫ్యాన్స్ ఆడుకుంటారు. నేను కూడా మంచి సినిమా ఏదైతే ఆ మంచి సినిమా చూస్తానికి వెళ్తాను. కానీ అంటే నాకు బాగుంది, ఇది మంచి సమాజానికి మంచి మెసేజ్ వచ్చిందంటే వెళ్తాను నేను. కానీ ఇట్లాంటి పరిస్థితులు మంచిది కాదు, ఈ రకమైన పరిస్థితులు బాగోదు, మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఆ ఎమ్మెల్యే మొత్తం లా అండ్ ఆర్డర్ లేదు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది, పోలీస్ వ్యవస్థ లేదు. నా ఇంటి మీదకే జనం వచ్చి పడినప్పుడే నాకే దిక్కు లేదు. ఏ రకంగా ఉందంటే ఒక రాచరిక పాలన నడుస్తూ ఉంది ఇక్కడ. ఇప్పటికైనా సరే పోలీస్ వ్యవస్థ కూడా మార్చుకుని ఇలాంటి సంఘటనలు మరొక్కసారి జరగకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ పైన విమర్శలు గుప్పించారు. సిట్ పద్ధతి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు. డిస్టిలరీ వద్ద కమిషన్లు, బినామీలు, నగదు రవాణా అంశాలతో పాటు జగన్కి నెలకు 60 కోట్లు అందేవని మాత్రమే సిట్ అధికారులు చెబుతున్నారన్నారు. దీంతో మద్యం కుంభకోణంలో తయారీ నుంచి చివరి విక్రయాల వరకు అవినీతి జరిగిందనేది అర్థమవుతుందని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబును ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. పద్ధతిని చూస్తుంటే కొండను తవ్వి ఎలకను బయటికి తీసినట్టుగా ఉంది. సిట్టు ఎంతసేపు డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు, కమిషన్లు ఇవ్వకపోతే బెదిరించారు, లేదా వాళ్ళ బెనామీలను పెట్టుకున్నారు, షెల్ కంపెనీస్ ఏర్పాటు చేసుకున్నారు, టెండ్లున్నాయి, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయనకు అందిందని చెప్తున్నారు. 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్స్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటాం. ఇంత బ్లాక్ మనీ ఉండకూడదు, వైట్ మనీలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాపగేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ వీల్లేదు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పేటిఎంలు లాంటివి వీల్లేదు, ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేసింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరిగింది. కాబట్టి ఇది ఒక ఆర్థిక నేరం, ఇది అంతకంటే పెద్ద నేరం. 3,500 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు అని మీరు చెప్తున్నారు. కానీ అంతకంటే పెద్ద నేరం ఏమిటంటే ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది. అంటే డ్యూటీని ఎగ్గొట్టడానికి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ని ప్రోత్సహిస్తేనే వాళ్ళకు ముడుపులు వస్తాయి. కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద జరగాలి. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే వైసీపీ 5 సంవత్సరాలలో దాదాపు 1,00,000 కోట్లు మద్యం ఇలా నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ విధానంలో అమ్మడం జరిగింది. కేవలం 614 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ రూపంలో చేశారు. మిగతాది అంతా అన్అకౌంటెడ్ ఫార్ అంటే బ్లాక్ లో, క్యాష్ లో జరిగింది. దాని గురించి తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కేవలం చంద్రబాబు గారి ప్రకారం అయితే కేవలం 0.62% అంటే 1% కంటే కూడా తక్కువ ఇలా డిజిటల్ పేమెంట్స్ లో రూపంలో ప్రభుత్వానికి తెలిసి జరిగింది. మిగతాది అంతా అన్అఫీషియల్ గా జరిగింది అంటే అది అంతకంటే పెద్ద నేరం. అంతేకాదు 5 సంవత్సరాలలో వైసీపీ అధికారంలో ఉంది. ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ కి ఏవి కూడా అసలు వాటికి అనుమతులు లేకుండా కొత్తవి, చీప్వి, లో క్వాలిటీ ఉన్నవి లేదా హార్మ్ఫుల్ గా ఉన్నవి ఈ బ్రాండ్లని ఎందుకు ప్రోత్సహించారు? ఇది చాలా అనెథికల్ గా జరిగింది. కాబట్టి ఎంతో మంది దాదాపు లక్షల్లో ఉంటారో లేకపోతే కోట్లలో ఉంటారో ఇంతమంది హెల్త్ కు సంబంధించిన విషయం. ఆ 5 సంవత్సరాలలోనే దాదాపు 30 లక్షల మందికి కిడ్నీ, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నారు. 30,000 మంది ఈ హార్మ్ఫుల్ లిక్కర్ వల్ల చనిపోయారన్నారు.
అంతేకాదు 900% న్యూరోలాజికల్ వీక్నెసెస్ కేసుల్లో ఇంక్రీజ్ చూసామన్నారు. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రకాలుగా ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ ని అనుమతించకపోగా చీప్ లిక్కర్ ని, లో గ్రేడ్ లిక్కర్ ని, హార్మ్ఫుల్ లిక్కర్ ని మాత్రమే సరఫరా చేయడంతో లక్షల్లో కోట్లలో ఇది ఎఫెక్ట్ అయింది. అంత జనాభాకి ఇది ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద కూడా జరగాలి. వీటికి అన్నిటికీ ఎవరు బాధ్యులు? సమాధానాలు ప్రజల ముందు పెట్టాలి. అందుకే చెప్తున్నాము, సిట్ అయినా చంద్రబాబు గారైనా వీటికి కూడా సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. మీరు డిస్టిలరీస్ దగ్గర మొదలు పెట్టారు, బానే ఉంది, కానీ ఈ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఎంత అమ్మారు, వాటి సంగతి ఏమిటి? అసలు క్యాష్ పద్ధతుల్లో ఇలా అమ్మకాలు జరిగాయి అంటేనే దాంట్లో అవినీతి ఉంది. ఆ అవినీతిని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ ని కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ ని, హార్మ్ఫుల్ లిక్కర్ బ్రాండ్స్ ని ఎందుకు ప్రోత్సహించారు, దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.